నగరంలోని శివాజీనగర్లో గల ఆంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాయికృష్ణ శర్మ మాట్లాడుతూ, అనిల్ స్వామి ఆలయం సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మింపబడిన ఆలయమని, ఇక్కడ ప్రతి ఉత్సవాలను జరుపుతామని, ముఖ్యంగా 3 నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని తెలిపారు. అయితే రామ నవరాత్రి ఉత్సవాలు, దుర్గా నవరాత్రి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని, ప్రతి సంకష్ట రోజున గణపతి భగవానునికి ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ, రామగుండం సాయికృష్ణ శర్మ, అంజన్న, లింగన్న, రవి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనకు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కరీంనగర్లో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయాలలో ఇది ఒక దేవాలయం. గత 50-60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, వాటర్ ట్యాంక్ దగ్గర శివాజీనగర్, కరీంనగర్ ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 5:30 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణ, హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలానే 6 గంటల ప్రాంతం నుండి ముక్కోటి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్రస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. అలానే ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం 3 నవరాత్రులు, రామనవరాత్రులు, వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు కూడా 9 రోజులుగా భక్తులందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. అలానే ప్రతి నెల సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని, మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా ప్రతి నెల కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఇట్టి పురాతనమైనటువంటి దేవాలయాన్ని సందర్శించి దేవాలయ పునర్నిర్మాణంలో చేసేటువంటి ఆలోచన కూడా ఉన్నది. కావున ఆ పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు అయి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను.